Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 31st December 2025. సో రేపటితో ఈ ఇయర్ అయితే ఎండ్ అవుతుంది అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా ఎక్స్ట్రాక్టెడ్ అంటే డేటా బ్రేక్ డౌన్ చేశాక తీసుకునే లెవెల్స్ కానివ్వండి లైవ్లో మీకు అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా యాజ్ యూజువల్ మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటే రేపటి అనాలిసిస్ కంటే ముందు బేసిక్గా ఈరోజు ప్రైజ్ ప్రైజ్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం ఒకసారి క్విక్గా, సో దట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ ఏముండే అండ్ డేటా ఎలా వర్క్ అయింది అనేది కూడా ఒకసారి క్లియర్గా మనకు ఐడియా వస్తుంది కాబట్టి. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ యా. సో నేను అట్లీస్ట్ ఈరోజు లెవెల్ని అయితే ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ వాజ్ 9:15 క్యాండిల్ అండ్ ఇది బేసిక్గా ఎస్టర్డే క్లోజింగ్ అనమాట. అండ్ దీన్ని బట్టి మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏముండి అంటే, సో ఎస్టర్డే ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో కొంతమంది పైకి వెళ్తుందని కొంతమంది కిందికి వెళ్తుందని ఆ వేలో ఉంది. సో వాళ్ళని కంబైన్డ్గా చూడలేము కాబట్టి ఈవెన్ కంబైన్డ్గా చూస్తే న్యూట్రల్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ స్లైట్గా బేరీజ్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రోస్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ప్రకారం ఏంటి అంటే ప్రైస్ ఇవి బుల్లిష్ అనేది అవాయిడబుల్ సినారియో అండ్ బేరిష్ దీనికంటే కిందికి వెళ్తే మనం అవాయిడబుల్ సినారియో వీక్ అయిపోతుంది ప్రైస్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ క్లియర్గా చెప్పాలంటే ఒక సైడ్ వే స్ట్రక్చర్ అయితే ఉంది మార్కెట్లో, అంత డెప్త్ లేదని కూడా మనం డిస్కస్ చేసుకుంటా ఉండే. అండ్ ఈ నుంచి వస్తే ఒక బేరిష్కి హై ప్రాబిలిటీ, ఇక్కడ నుంచే ఇలా వెళ్తూ ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ అండ్ ఈ లెవెల్స్ని దాటి కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియోస్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి అనేది ఒక క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది. సో క్లియర్గా చూస్తే మనకి కంప్లీట్ ఏదైతే టార్గెట్ మనం పెట్టుకున్నామో ఆ టార్గెట్ కంప్లీట్గా ఫస్టే హిట్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైనా సరే మనం బేరిష్ మూవ్‌తో ఉన్నప్పుడు ఏంటి ఈవెన్ జనరల్‌గా ఒక బౌన్స్ వచ్చినప్పుడు షార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో జనరల్‌గా డేటాని బట్టి, ఓఐని బట్టి అండ్ ఇక్కడ లాంగ్ సిగ్నల్ స్టేబిలైజ్ అయింది. మన వ్యూ ఏంటి బేరిష్ అండ్ ఈ ఏరియా నుంచి గానీ, ఈ ఏరియా నుంచి గానీ రివర్సల్స్ వస్తే రివర్సల్ ట్రై చేయొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఓఐలో అంత డెప్త్ లేకుండే అనమాట. యాహ్! సో బుల్లిష్ మన వ్యూ కాదు. ఎప్పుడైతే లోవర్ లెవెల్స్‌లో వెళ్తదో అండ్ ఇక్కడ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ క్యాండిల్‌ని బట్టి చేయలేం. అండ్ ఇక్కడ వచ్చినా కూడా స్టాప్ లాస్ చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం బుల్లిష్ ట్రేడే చేయకూడదు. బికాజ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ వచ్చింది. ఇన్ కేస్ చేయాల్సొచ్చినా కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే స్టాప్ లాస్ అనేది నియర్లీ 57 పాయింట్స్ ఉంది. సో మనకేంటి 25-30 పాయింట్స్ ఉంటేనే చేయడానికి ఛాన్స్ ఉంటది. సో ఇక్కడ నెక్స్ట్ 2, 3 క్యాండిల్స్‌లో కూడా ఏదైనా రిట్రేస్‌మెంట్ వచ్చిందా అంటే లేదు. సో ఇది కంప్లీట్‌గా అవాయిడబుల్ సినారియో. అండ్ ప్రైస్ ఏంటి హైకెళ్ళింది. అండ్ మనకి ఇంకొంచెం బౌన్స్ వచ్చినా, ఇక్కడ నుంచి వచ్చినా షార్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బికాజ్ మన వ్యూ బేరిష్ కాబట్టి. ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి ఒక రివర్సల్ కన్ఫర్మేషన్ మనకి దొరికితే ట్రేడ్ చేయొచ్చని మన వ్యూ ఉండే. బట్ ఒకసారి క్లియర్‌గా చూద్దాం. అండ్ ఇక్కడ కూడా షార్ట్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 50 పాయింట్సే ఉంటది. జనరల్‌గా మనకి స్టాప్ లాస్ ఈ ఏరియా పెట్టుకున్న లైన్ చార్ట్‌లో తీసుకొని ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా సమ్ అరౌండ్ 25, 30 పాయింట్స్ వస్తది. బట్ మనకి ఎప్పుడైనా సరే టార్గెట్ ఎలా ఉండాలి అంటే 75-8 అట్‌లీస్ట్ 75 ప్లస్ పాయింట్స్, 80 ప్లస్ పాయింట్స్ అనేది మనకుంటేనే మనం చూస్తాం. ఇక్కడ సిగ్నల్ స్టెబిలైజ్ అయింది. బట్ స్టిల్ మనకున్నది 40, 50 పాయింట్స్ అంతే. సో దీన్ని పట్టుకొని మనం ట్రేడ్ చేయకూడదు. సో యాహ్! సో కంప్లీట్‌గా సైడ్‌వేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఈ లెవెల్‌ని చూస్తే ఇక ట్రేడ్ కూడా చేయకూడదు. జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం ఈవెన్ సైడ్‌వేస్ మార్కెట్‌లో కూడా ఎవరైనా 1:1 అలా ట్రేడ్ చేయాలనుకున్నా కూడా సో వాళ్ళ కోసం అయితే ఇది జస్ట్ అప్డేట్ చేసి పెట్టా. సో ఎలా తీసుకోవచ్చు, షార్ట్ సిగ్నల్ వస్తే ఏంటి అని న్యూలీ మెంబర్స్ జాయిన్ అయ్యుండే కదా! సో ఆ అప్డేట్స్ కోసం అండ్ మిగతా అప్డేట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్‌లో లేరో ఒకసారి ఛానెల్‌లో రీసెంట్ పోస్ట్‌లు చూడండి. మీకు యూజ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో యూట్యూబ్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ చేస్తే మీలా ఆలోచించే వాళ్ళకి సేమ్ ఏదైతే ఆహ్, డేటా అనలిటిక్స్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటది కాబట్టి ఈవెన్ మాకు కూడా ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ కూడా ఉంటది. సో ఇఫ్ వి గో టు అంటే మీకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తా. సో ప్రైస్ అనేది ఎలా ఉండింది అనేది చూడండి. యెస్టర్‌డే మనకి మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. బట్ డేటా ఎప్పుడు కూడా మనకి అబద్ధం చెప్పదు. క్లియర్‌గా చూస్తే మనకి ఈరోజు జస్ట్ 98 పాయింట్స్
అంటే మన ఓవరాల్‌గా రేంజ్ అంటే ఈరోజు రేంజ్ చూసుకుంటే మనకి ఓవరాల్‌గా బిలో 100 పాయింట్స్ అండ్ డేటాలో యెస్టర్‌డే అదే చెప్పింది. అండ్ ఏదైతే మార్క్ చేసుకున్న లెవెల్స్ ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్సే వచ్చాయి. సో, ఇంత అక్యురేట్‌గా ఎలా ఉంటది ఏంటి అంటే బేసిక్‌గా మనం ఎప్పుడైతే బ్యాక్ టెస్టింగ్ చేసి, ఎప్పుడైతే ప్రాపర్ ఆర్&డి చేస్తామో, సో, దానిపైన ఒక కన్విక్షన్ అనేదొస్తది. అండ్ మీకు నేర్చుకోవాలన్నా గూడా పర్సనల్‌గా మెసేజ్ అయితే చేయండి. సో దట్ మీకు కోర్స్ డీటెయిల్స్ అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలన్నా గూడా జస్ట్ పర్సనల్‌గా పింగ్ చేయండి. సో దట్ మీకు ఆ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఫ్రీగా ఇండికేటర్ కావాలనుకుంటే అలిస్‌బ్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సుంటది. సో, మీకు లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ ఉంటది. ఓన్లీ ఫర్ యాక్టివ్ యూజర్స్. ఠీకే. ఆర్ నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి. ఈవెన్ జెరోదా గానీ ఆర్ ఇంకేదైనా అకౌంట్స్ ఉన్నాయి. సో, నేను వాడాలనుకుంటే ఎలా అంటే, సో, సబ్స్క్రిప్షన్ బేస్డ్ గూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఠీకే. యాహ్! సో, బేసిక్‌గా ఈరోజు ఏంటి అంటే ఈవెన్ ఓవరాల్‌గా ట్రేడ్ చూస్తే కంప్లీట్‌గా సైడ్‌వేస్ అండ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ అనేవి వర్క్ అవుతాయి. సో, ఇది డేటాని ఎప్పుడైతే మనం డేటాని, ప్రైస్ యాక్షన్‌ని కంబైన్ చేసి చూస్తామో, సో, అప్పుడు మనకి క్లియర్‌గా అర్థమవుతది. సైడ్‌వేస్ ట్రేడ్ రోజు మనం ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ ఈవెన్ మనం ఇక్కడ చూసినా కూడా ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. సో, ఈవెన్ ఈ డబుల్ బాటమ్‌లో మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తామంటే ఈక్వల్ లోస్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఆర్ఎస్ఐ అంటే ఆర్ఎస్ఐలో చెక్ చేసుకుంటే ఈ లెవెల్స్ నుంచి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడొక బుల్లిష్ డైవర్జెన్స్ ఉంది అనేది. అండ్ ఇఫ్ యూ గో టు 5 మినిట్స్ ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వీళ్ళు చాలా బాగా దీన్ని ఆప్షన్ బయర్స్ గానీ, స్కాల్పర్స్ గానీ దీన్ని చాలా బాగా యుటిలైజ్ చేసుకుంటారు బేసిక్‌గా. సో, నేను చూసిన ఆర్&డీలో ఇది ఎక్కువగా పనిచేస్తా ఉంటది. అండ్ ఇక్కడికి చూడండి క్లియర్‌గా. అండ్ టార్గెట్ వచ్చిందా లేదా డబుల్ బాటమ్ టార్గెట్ అంటే కంప్లీట్‌గా ఈ రేంజ్ వరకైతే ప్రైస్ అనేది ఎళ్ళిందనమాట. సో, సేమ్ వే మనం రెగ్యులర్‌గా మనం ప్రాక్టీస్ చేసే చిన్న చిన్న ఎలిమెంట్స్ మనకి లైవ్‌లో చాలా హెల్ప్ అవుతది. ఈవెన్ ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవచ్చు కనుక్కుంటే ఈ క్యాండిల్ తర్వాత అట్‌లీస్ట్ ఇఫ్ యూ గో టు 5 మినిట్స్ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమైంది స్వింగ్ మారింది. ట్రిపుల్ బాటమ్‌లా ఫార్మ్ అయింది. దీని తర్వాత ఈ హై పోయాక కూడా చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ మనకి బుల్లిష్ ఫార్మేషన్ తర్వాత గూడా మనం ఈ ట్రేడ్ అంతా గూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ కన్విక్షన్ అంతా ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. అండ్ ఈ రేంజ్ నుంచి పాయింట్స్ ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఎవ్వరు చేయాలనుకున్నా గూడా అట్‌లీస్ట్ ఇక్కడ క్లియర్‌గా చూడండి. డే హై వరకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకొని అట్‌లీస్ట్ 80+ పాయింట్స్, 75+ పాయింట్స్ ఉన్నా గూడా ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. డబుల్ బాటమ్ డెప్త్ చూసుకోవాలి. సో, ఈ లెవెల్ చూసుకున్నా గూడా 75 పాయింట్స్ ప్లస్ అయితే ఉంటది. సో, ఎవరైతే చేసుంటారో వాళ్ళు నిజంగా అంటే బ్యాక్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు ఈవెన్ యాహ్! సో దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ డిస్కస్ చేసుకోవడానికి ఎక్కువేం లేదు. సో, యాస్ పర్ అవర్ అనాలిసిస్ సైడ్‌వేస్ ఉండాలి మార్కెట్. సైడ్‌వేస్‌లోనే ఉండింది. ఎక్కడైతే సపోర్ట్ లైన్ మనకు ఉందో, ఆ సపోర్ట్ లైన్ దగ్గరే తీసుకుంది. అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది పైకెళ్ళాలి. బట్ ప్రైస్ అనేది అసలు ఎవరైతే కాల్ రైటర్స్ ఉన్నారో, కాల్ సైడ్ ఓవర్ డేటా ఉందో, సో, చాలా యాక్టివ్‌గా వాళ్ళ ప్రెషర్ అయితే ఉండిద్ది. సో, ప్రైస్ అయితే పైకెళ్ళలేదు. సో, రేపటి కోసం డేటా ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు కన్సిడర్ అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, బేసిక్‌గా మనకి ఎప్పుడైనా సరే వీక్లీ వాట్ డు వి కాల్ హ్మ్. వీ మనకి వీక్లీ ఎక్స్‌పైరీ తర్వాత మనకి ఫ్రెష్ డేటా అయితే ఉండదు. నెక్స్ట్ డే కోసం, నెక్స్ట్ సెషన్ కోసం. సో, మనం పొజిషనల్ డేటా పైన వర్క్ చేయం. బికాజ్ పొజిషనల్ డేటాలో ఏంటి అంటే స్టాప్ లాస్ అనేవి పెద్దగా ఉంటాయి. స్వింగ్స్ ఉంటాయి గదా! సో, స్వింగ్ హై, స్వింగ్ లోస్ అలా ఉంటాయి కాబట్టి, సో, దానిపైన వర్క్ చేయం మనం ఎప్పుడు గూడా. సో, అట్‌లీస్ట్ వెడ్నెస్‌డే అవాయిడ్ చేయడం గాని, అంటే ఎక్స్‌పైరీ నెక్స్ట్ డే అవాయిడ్ చేయడం గాని ఆర్ వై బిల్డప్‌ని బట్టి మనం లైవ్‌లో ట్రేడ్ తీసుకోవడం గాని జరుగుతా ఉంటది. సో, ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకొక క్లియర్ ఐడియా ఉంటది దీనిపైన. సో, అండ్ యాక్చువల్‌గా ఏవన్నా క్లూస్ దొరుకుతాయేమో బికాజ్ ఇది మంత్ ఎండ్ వీక్లీ ఎక్స్‌పైరీ, మంత్లీ ఎక్స్‌పైరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇయర్ ఎండ్ గూడా గాబట్టి ఏమైనా చిన్న చిన్న క్లూస్ దొరుకుతాయేమో అని ఇప్పటివరకు వెయిట్ చేశా అనమాట. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ థట్. లేట్‌గా రికార్డ్ చేస్తున్న వీడియో గూడా. అండ్, అండ్ ఇంకా గూడా ఎన్ఎస్‌సి నుంచి డేటా అనేది క్లియర్‌గా లేదు. సో, లోడ్ అవ్వట్లేదనమాట. సో, ఎనీవే మనం ఎలాగో ఇది అబ్జర్వ్ చేయం గాబట్టి దట్ ఈస్ ఫైన్. సో, ప్రైస్ యాక్షన్ వైస్ ఎలా ఉంటది అండ్ మనం ఎలా కన్సిడర్ చేస్తామనేది మీకు ఒకసారి క్లియర్‌గా చూపిస్తాం. సో, ప్రైస్ రేపటి కోసం ఎలా అంటే సో, ఒక డబుల్ బాటమ్ అయితే చేసింది అండ్ డౌ థియరీ వయలేషన్ గూడా జరిగింది. సో, ఇక్కడ నుంచి ఎలా తీసుకోవచ్చు అంటే సింపుల్ ఈఎంఏస్ గూడా చూడండి. అండ్ ఈ ఈఎంఏస్ పైన ప్రైస్ క్లోజ్ అవుతా ఉంటే ఇంట్రాడేకి అయితే మంచి సపోర్ట్ అయితే వచ్చినట్టనమాట. సో, బేసికల్‌గా ఈ లెవెల్స్ ఉంది గదా! ఈ లెవెల్స్ పైన
ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఈవెన్ నాకు తెలిసి రేపు 31 కాబట్టి ఈరోజు కూడా అలానే అనుకున్నా పార్టిసిపేషన్ ఉండదని చెప్పి. బట్ మీరు కాంట్రాక్ట్ చూస్తే మీకు అర్థమవుతది. మంచి పార్టిసిపేషనే ఉండింది ఈరోజు కూడా. అండ్ సో, ప్రైస్ ఎప్పుడైనా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి. ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ తీసుకొని పైకెళ్తా ఉంటదో, సో ఒక 1:2 1:1 టు 1:2 ట్రేడ్ కోసం అయితే ట్రేడ్ చేయొచ్చు. పర్సనల్‌గా నేనైతే బిలీవ్ చేస్తా. అండ్ డేటా లేదు కాబట్టి మనకి, సో బేసికల్‌గా రేపటి ట్రేడ్స్ అన్నీ కూడా ఒక మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనమాట. సో పర్సనల్‌గా ఇదైతే నేను ఒక 1:2 తర్వాత ప్రాఫిట్స్‌ని బుక్ చేయడానికి ట్రై చేస్తా. ఆర్ ఈవెన్ మనకి అట్‌లీస్ట్ పీసీఆర్ చూస్తాం కదా! పుట్ కంటే కాల్ కంటే పుట్ రేషియో 3, 4 టైమ్స్ ఎక్కువుందనుకోండి. సో, ఆబ్వియస్‌గా బై ఆన్ డిప్స్ అనేది యాక్టివ్ అయిపోతది కాబట్టి, సో, ఆ వేలో అయితే ఇదైతే ట్రీట్ చేయొచ్చు. అండ్ అప్పుడు 1:3 వరకు గూడా ఉంచి ట్రైల్ చేయొచ్చు స్మాల్ క్వాంటిటీని. సో, ఇదొక బుల్లిష్ సైడ్ మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్. అండ్ బేరిష్ సైడ్ ఎలా అంటే, సో, రేపు ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. అండ్ ఈ ఏరియాలో బేరిష్ స్ట్రక్చర్ అంటే మీకు ఎప్పటికి ఆల్రెడీ అర్థమై ఉంటది. రెగ్యులర్‌గా చెప్తా ఉన్నా కాబట్టి బోరస్ అని చెప్పి రిపీట్ చేయట్లేదు. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రివర్సల్ తీసుకొని బాటమ్ సైడ్ వస్తా ఉంటదో, ఒక 1:1, 1:2 ట్రేడ్ అయితే 1:2 ఉంటేనే తీసుకోవాలి బేసిక్‌గా. సో, డేస్‌లో అలా చూసుకొని 1:2 ట్రేడ్ అయితే చూసుకోవచ్చు. ఈవెన్ పీసీఆర్ పుట్ కాల్ రేషియో ఉంటది కదా! సో, అది అట్‌లీస్ట్ 3, 4 టైమ్స్ ఎక్కువుంటే అప్పుడు కూడా మనం ట్రైల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ బార్డర్ లైన్ గాని, ఈ జోన్ గాని, ఈవెన్ ఈ జోన్ ఇలా కూడా ట్రీట్ చేయొచ్చు. సో, పర్సనల్‌గా సమ్‌హౌ నిన్నటికి ఈ రోజుకి పెద్ద చేంజ్ లేదు కాబట్టి ఈ ప్రైస్ యాక్షన్‌కి అనేది అంత ఇంపార్టెన్స్ కూడా లేదు. సో, సేమ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ ప్రైస్ యాక్షన్. సో, ఇక్కడ నుంచి రివర్సల్ వస్తా ఉంటే ఈ ఏరియా వరకే ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఓఐ సపోర్ట్ చేస్తా ఉంటే కింది వరకు కూడా అట్‌లీస్ట్ స్మాల్ క్వాంటిటీతోని ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇదొక బేరిష్ మీడియం ప్రాబబిలిటీ సినారియో ఫర్ మీ. అండ్ నేను ఎవరిని కూడా ఫోర్సబుల్‌గా ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ వ్యూతో ఈ అనాలిసిస్ మ్యాచ్ అవుతా ఉంటే అట్‌లీస్ట్ మీకు ఒక అడిషనల్ కన్విక్షన్‌గా ఉంటది. అండ్ ఎవరైతే మీ ఆల్రెడీ ప్రీవియస్ సెటప్స్‌లో స్ట్రగుల్ అవుతా ఉన్నా కూడా, ఎక్కువగా క్లయింట్ థాట్ ప్రాసెస్‌లో మీరు లాసెస్ చూస్తా ఉన్నా కూడా, సో అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ట్రేడ్ ఆపేసేయండి. అండ్ మీకు డేటా గురించి డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి. ఆర్ మీకు పర్సనల్‌గా కొంత నాలెడ్జ్ ఉంది అంటే దానిపైన రీసెర్చ్ అయినా చేయండి. అట్‌లీస్ట్ మార్కెట్‌లో ఏం జరుగుతది? మనం ఎలాంటి కైండ్ ఆఫ్ సెటప్స్‌ని ట్రస్ట్ చేయొచ్చు అనే దానిపైన కూడా రీసెర్చ్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తది. సో, దాని ప్రకారంగా ట్రేడ్ చేయండి. బట్ బ్లైండ్‌గా ట్రేడ్ అయితే చేయకండి. సో దట్ మీకు కొంత ఆహ్, మనీ లాస్ అవ్వడం తప్ప పెద్ద యూజ్ అయితే ఉండదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లయింట్స్ థాట్ ప్రాసెస్ మీలో ఉంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా ట్రేడింగ్ అనేది ఆపేసేయండి. అట్‌లీస్ట్ ఇండికేటర్‌ని వాడినా ఆర్ మీ పర్సనల్‌గా ఏదైనా సెటప్‌ని వాడినా కూడా మినిమమ్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మన ఎమోషన్స్ అనేటివి కంట్రోల్‌గా ఉండాలి. సో, ఇక్కడ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అయిపోయింది. మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అయిపోయింది. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఎలా ఆ అవాయిడబుల్ సినారియో ఏంటంటే డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్‌లో ఇక్కడ నుంచే కిందికెళ్తా ఉంటే ఓఐ కన్ఫర్మేషన్ లేనిది మాత్రం ట్రేడ్ తీసుకోను. అండ్ ఇక్కడ నుంచి అవాయిడబుల్ సినారియో కూడా కాబట్టి ఇన్ కేస్ ట్రేడ్ తీసుకోవాల్సొస్తే మన రెగ్యులర్ క్వాంటిటీలో 20%ని డిప్లాయ్ చేసి చూడొచ్చు. అండ్ ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ పర్సనల్‌గా. సో, క్యాపిటల్‌కి ఇబ్బంది లేకుండా ఓఐ సపోర్ట్ చేస్తా ఉంటే ఒక 1:1, 1:2 ట్రేడ్ కోసం ట్రేడ్ చేయొచ్చేమో. సో, దాన్ని లైవ్‌లో అనలైజ్ చేసుకోండి. ఇది పర్సనల్‌గా నాకైతే అవాయిడబుల్ సినారియో. అవాయిడబుల్ బుల్లిష్ సినారియో ఎక్కడ అంటే డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయి ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకెళ్తా ఉంటే, సో, ఏడీఆర్ అనేది సపోర్ట్ చేయదు. అంటే యావరేజ్ డైలీ రేంజ్ అనేది నిఫ్టీ యావరేజ్ డైలీ రేంజ్ అనేది సపోర్ట్ చేయదు. సో, దాన్ని బట్టి అది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. ఆర్ ఇక్కడ నుంచి వెళ్తా ఉంటే మనకొక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ అనుకుందాం. సో, దీస్ ఆర్ ద సినారియోస్. అవాయిడబుల్ ఎక్కడ అని చెప్పాను. అండ్ మీడియం ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ కూడా చెప్పాను. అండ్ పర్సనల్‌గా ఈఎంఐస్‌ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఈరోజు కూడా ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఎందుకు క్లోజ్ అయింది అనేది కూడా మీరు హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినా కూడా క్లియర్‌గా అర్థమవుతది. ఈవెన్ స్టార్టింగ్‌లోనే మీరు చూస్తే కూడా హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో 200 ఈఎంఐని రిజెక్ట్ చేస్తూ ప్రైస్ అయితే కిందికొచ్చింది. దాని తర్వాత కూడా 200 ఈఎంఐని ఈఎంఐ దగ్గరే నియర్ బై క్లోజ్ అయిందనమాట. సో, ఇది మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈవెన్ సేమ్ వే ఆర్ఎస్ఐ కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. సో దట్ మీకొక క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది. ఈవెన్ ఈఎంఎస్, ఆర్ఎస్ఐని బట్టి కూడా మనం ఒక ట్రేడ్ సెటప్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్‌ని షేర్ చేసినా కూడా అది వర్క్ అవుతదా లేదా అనేది అట్‌లీస్ట్ మీకు కొంత సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.